మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యం, లక్షల రూపాయల నిధులు స్వహా అంటూ ఆరోపణలు. గత 2 సంవత్సరాల క్రితం బైపాస్ రోడ్లో అనూహ్య ప్లాంటేషన్ కోసం 70 లక్షల రూపాయల టెండర్ పిలిచారు. టెండర్ నిబంధనల ప్రకారం 90 రోజుల్లో పని పూర్తి చేసి కాంట్రాక్టు మున్సిపాలిటీ వారికి అప్పగించాలి. సదర్ కాంట్రాక్టు సరిగా పని చేయకపోవడంతో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ అధికారులు వారికి బిల్లు రికార్డు చేయలేదు. దీంతో 2023లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ఆ పనులు ఆగిపోయాయి. నాడున్న కమిషనర్, ఇంజనీర్, ఏఈ ముగ్గురు కూడా బదిలీపై వెళ్ళిపోవడంతో కొత్తగా వచ్చిన కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, ఏఈ కాంట్రాక్టర్లకు ఎక్కడ చెట్లు పెట్టకుండా బిల్లులు రికార్డ్ చేసి వారికి చెక్కులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మిర్యాలగూడ మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఈ విషయంపై జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మాజీ చైర్మన్ తన హయాంలో ఎప్పుడు కూడా ఈ చెట్లు నాటలేదని బైపాస్లో, అయినప్పటికీ ఇప్పటికీ నాటినటువంటి దాఖలాలు కూడా లేకున్నా బిల్లులు రికార్డ్ చేసి చెక్కులు ఇచ్చారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ అధికారులపై గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.